హాయ్! నమస్తే అండి. ముందుగా మన యూట్యూబ్ మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు భోగి సందర్భంగా మేమైతే భోగి మంటయితే వేసేసుకున్నామండి మా గుమ్మాలో. అలాగే ఎవరి గుమ్మాలో వాళ్ళైతే భోగి మంటలు వేసుకున్నారు. భోగి మంటల్లో తెపాళ్ళ పెట్టి నీళ్లు కాసుకొని, ఆ నీళ్లతో స్నానం చేయడం ఒక ఆచారం అండి. అందుకే మేము కూడా తెపాలాలతో నీళ్ళైతే కాసేసుకొని, స్నానాలైతే చేసేసి, పిల్లలు, పెద్దవాళ్ళు ఇలా భోగి పిడకల దండలు పట్టుకొని, భోగి మంట చుట్టూ తిరిగి చూసారా? భోగి పిడకలైతే వేసేసి, భోగి మంట విభూతితో బొట్టయితే పెట్టేసుకున్నారండి. భోగి మంట చక్కగా చాలా చక్కగా అయితే మండుతుంది. ఇక గుమ్మాలోనండి హరిదాస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి పిల్లలు, మా కోడలును. హరిదాస్ అయితే రానే వచ్చాడు. హరిదాస్‌కి బియ్యం అయితే వేసేసారండి. మా ఊరి గ్రామదేవత దుర్గమ్మ, గోగులమ్మ, ఎంకమ్మ అమ్మవార్లనైతే మేము నడివీధికి తీసుకొచ్చాం కదండీ! ఈరోజు భోగి సందర్భంగా ఆ అమ్మవారికి పూరి గుడిసెలో నైవేద్యం అయితే పెడతామండి. నైవేద్యం అయితే రెడీ చేసుకొని నేనైతే అమ్మవారి పూరి గుడిసె దగ్గరికి వెళ్ళిపోయాను. నేనే కాదండి మా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఎవరికి పనైన వెంటనే వాళ్ళు అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించేస్తారండి ఈరోజు. చూసారా? చల్లఘటాలున్నాయి కదండీ! లోపల పూరి గుడిసె లోపలికైతే వెళ్ళి నేను అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించి, అమ్మవారికైతే పొగైతే వేసేస్తున్నానండి. చూసారు గదా! పూరి గుడిసె లోపలైతే ఇలా పేర్చేస్తారండి ఘటాలన్నీ కూడా. అందరూ నైవేద్యాలు పట్టుకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని నైవేద్యాలు శాఖలుండి తీసేస్తూ ఉంటాడు. నేనైతే అమ్మవారికి పొగేసి దండం అయితే పెట్టేసుకున్నానండి. బొట్టు కూడా పక్కనే ఉంటుందండి. బొట్టు కూడా తీసుకొని పెట్టేసుకున్నాను. అమ్మవారిని, యూట్యూబ్ మిత్రులందరినీ, అలాగే మా ఊరిని చల్లగా చూడమని దండం పెట్టుకుని నేనైతే బయటకొచ్చేసానండి. ఇంకా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.